రాత్రివేళ చల్లని వెన్నెలనిచ్చే చందమామ అంటే ఎవరికిష్టముండదు? మన మనస్సుకు కారకుడైన ఆ చంద్రభగవానుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఆ పురాణగాథ ఇప్పుడు విందాం. సృష్టికర్తైన బ్రహ్మదేవుడి మానసపుత్రుడు అత్రి మహర్షి. ఆయన భార్య మహాపతివ్రత అనసూయాదేవి. ఒకసారి అత్రి మహర్షి సృష్టి వృద్ధి కోసం అనుత్తర అనే కఠిన తపస్సు ప్రారంభించారు. ఆయన తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే ఆయన శరీరం మొత్తం ఒక దివ్య తేజస్సుతో నిండిపోయింది. ఆ సమయంలో అత్రి మహర్షి కళ్ల నుండి ఒక అద్భుతమైన జ్యోతి బయటకు వచ్చింది. ఆ కాంతి ఎంత ప్రచండంగా ఉందంటే అది 10 దిక్కులకు వ్యాపించింది. ఆ కాంతిని దిక్పాలకులు స్వీకరించారు కాని దాని శక్తిని వారు భరించలేకపోయారు. అప్పుడు ఆ తేజస్సు కిందకు జారి ఒక పురుషరూపం దాల్చింది. ఆయనే మన చంద్రుడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే చంద్రుణ్ణి తన రథంపై ఎక్కించుకున్నాడు. చంద్రుడు పుట్టిన వెంటనే భూమండలం చుట్టూ 21 సార్లు ప్రదక్షిణ చేశాడు. ఆయన కిరణాలు పడగానే భూమిపై ఉన్న ఔషధ మొక్కలన్నీ జీవం పోసుకున్నాయి. అందుకే బ్రహ్మదేవుడు చంద్రుడిని నక్షత్రాలకు, ఔషధాలకు మరియు నీటికి అధిపతిని చేశాడు. ఇది అత్రి మహర్షి నేత్రాల నుండి ఉద్భవించిన చంద్రుడి ఆవిర్భావ కథ. నవగ్రహాలలో అత్యంత శక్తివంతుడు 3వ గ్రహమైన కుజుడు ఎలా జన్మించాడో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.